సాటర్డే ఎపిసోడ్లో ఈరోజు నాగార్జున గారు అడగాల్సిన విషయాలేంటి, కడగాల్సిన విషయాలు యాక్చువల్గా సెకండ్ వీక్ లాగే ఈ వీక్లో కూడా చాలా ఇష్యూలు జరిగినాయి. అడగాలే కానీ ఒక ఎపిసోడ్ సరిపోదు, అన్ని విషయాలు ఉన్నాయి. దాంతోపాటు ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ కూడా చాలా క్రిటికల్ పర్సన్సే. వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు, వాళ్ళతో నాగార్జున గారు వాటిని అడ్రస్ చేయడం కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకునే రకాలు కాదు. సో లెట్ స్టార్ట్. ఏమన్నా ఏంటి అని చెప్పి డీటెయిల్గా చెప్పుకుందాం. ఎంతసేపు ఉండదు, 15 నిమిషాలు అంతే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఫస్ట్ మేజర్ ఇష్యూ చెప్పే ముందు ఈ వీడియో లైక్ చేయండి, సో దట్ రీచ్ పెరిగిద్ది. అలాగే నేను చెప్పిన విషయాల మీద మీ అభిప్రాయాలు, నేను చెప్పని విషయాలు ఏమైనా ఉంటే ఇవి కూడా అడిగితే బాగుంటుంది అనుకున్నవి మీరు కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తర్వాత ఎలిమినేషన్ అప్డేట్ వీడియో ఉంటుంది ఇమీడియట్గా. దాని తర్వాత నేను అంటే ఈరోజు షూట్లో ఏం జరిగింది అన్ని విషయాలు కూడా ఈవినింగ్ మధ్యాహ్నం 2, 2:30, 3 ఆ టైం కల్లా అప్లోడ్ చేస్తాను. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ విషయం ఏంటంటే పోపు. ఆ కందిపప్పు, మినపప్పు, శనగపప్పు ఏదైతే ఉందో ఆ పోపు ఇష్యూ, ఇందులో ఇన్వాల్వ్ అయింది 4 వ్యక్తులు. దివ్య, పవన్, సంజన గారు, దెన్ తనూజ గారు. వీళ్ళు 4 ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు అది పెద్దదైంది, ఎవరు దాన్ని పెద్ద చేశారు, అందులో ఎవరైతే పాత్ర పోషించారో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి. ఫస్ట్ సంజన గారికి పోపు తినాలనిపించింది, వెళ్ళారు, అడిగారు. సో దివ్యాని, పవన్ని అక్కడ అడుగుతారు. సో వాళ్ళు పోపే కదా చేసేస్తే అయిపోయిద్దిలే అని అనుకోవచ్చు, కానీ వాళ్ళు చేయలే. చిన్న పోపు దేముంది, చేసి ఇచ్చేద్దాం అని చెప్పి. సో నాగార్జున గారు చిన్న పోపు దగ్గర చేసి ఇచ్చేద్దాం అంటే లేదు సార్, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అంటే సరే ఆవిడ కిచెన్ మానిటర్ అడిగేసి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు చేయలేదు. సో ఇక్కడ పవన్ ఏం చెప్తాడు, కొంచెం పోపే కదంటే కొంచెం పోపు కాదు సార్, ఈ బౌల్ నిండా పోపు చేయమన్నారు, ఆ పోపుకి సరిపడా సామాన్లు లేవని చెప్తాడా, లేదంటే ఇప్పుడు ఇమీడియట్గా అవసరం లేదు అని చెప్తాడా, ఆల్రెడీ అలసిపోయి ఉన్నామని చెప్తాడా అన్నది ఇంపార్టెంట్. అలసిపోయి ఉన్నాం అది ఇదంటే మరి ఆవిడ వేరే వాళ్ళతో చేయించుకుంటానంది కదా, మరి దానికి ఎందుకు వద్దన్నారు అంటే వేరే వాళ్ళు మళ్ళీ రూల్ ఏదో చెప్తాడు. సో కిచెన్ మానిటర్ వచ్చిన తర్వాత అక్కడ అరుచుకున్నారు. దాని తర్వాత ఇక్కడ సంజన గారిని అడగాలి, అదైతే సామాన్లన్నీ తీసేశారో ఒక పక్కన నేను చూసి చేసేస్తానని ఆవిడ చెప్పిన తర్వాత ఏదైతే సామాన్లు వేసారో ఎందుకు తీశారు, మీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది అంటే సార్ నేను అప్పటికి ఆకలితో ఉన్నాను, వీళ్ళు చిన్న పోపు దానికి అంత పెద్ద క్వశ్చన్ మీద క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి తన వర్షం దాన్ని వినిపిస్తారు. దాని తర్వాత తనూజ గారు ఏదైతే ప్యాకెట్లు పెట్టారో ఆ వీడియో అయితే ఖచ్చితంగా ప్లే చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు అభిప్రాయం అడుగుతారు, ఇది సంజన గారు చెప్పిన విధంగా కొట్టారా లేదంటే వేశారా అని చెప్పి. సో ఇక్కడ 2 ఒపీనియన్స్ ఉంటాయి, కొట్టారని అనుకోవచ్చు, వేశారనుకోవచ్చు. ఆవిడైతే కొట్టినట్టే కొద్దిగా, కాకపోతే సంజన గారు ఏ విధంగా అయితే దాన్ని చెప్పారో ఆ రేంజ్లో అయితే కాదు, కొంచెం చిరగ్గి ఇచ్చిరేసినట్టే, దీంతో పోపు పెట్టాలా పెట్టు, దీంతో పోపు పెట్టాలా పెట్టు అని. సో దానికి తనూజ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే అది కందిపప్పు, అది మనకి చూపించలేదు ఎపిసోడ్లో, లైవ్లో ఉంది. సో ఈ మ్యాటర్లో ఈవిడ చేసేస్తానన్నా మేడం అడగటం, సంజన గారు అడగటం, సంజన గారు ఫీల్ అవ్వటం, ఎందుకంటే ఒక చిన్న పోపు కోసం ఎందుకు ఇంత పెద్ద డిస్కషన్ అయిందని, అది పెద్ద చేశారా అయ్యిందా ఏంటి అని చెప్పి ఇక్కడ 4 మధ్యలో డిస్కషన్ వస్తుంది. మేజర్గా ఈ ఆర్గ్యుమెంట్ని మాత్రం ఒకవేళ దివ్య కూడా ఇన్వాల్వ్ చేసి నాగార్జున గారు అడిగితే మాత్రం కొంచెం డిఫికల్ట్ ఆర్గ్యుమెంట్ అవుతుంది, ఎందుకంటే తనూజ గారు, పవన్ అంత ఆర్గ్యుమెంట్ చేయలేరు, దివ్య చేయగలదు, సంజన గారు చేయగలరు. సో వాళ్ళ ఆర్గ్యుమెంట్ మీద నాగార్జున గారు ఈ టాపిక్ చూసిన విధానం మీద దీని డిస్కషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీడియో అయితే ప్లే చేస్తారు, విసిరిన వీడియో. సెకండ్ది, ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయిన తర్వాత తనూజ గారు ఏడ్చింది. ఎలాగో నుంచోబెట్టారు కాబట్టి ఇంకా నుంచిన వాళ్ళతో ఇష్యూలు అవగడుతూ ఉంటారు. ఎందుకు స్పోర్టివ్నెస్ లేదు, స్పోర్టివ్ స్పిరిట్ ఎందుకు లేదు అంటే నువ్వు ఆల్రెడీ ఫౌల్ చేసావు, ఫౌల్ చేసిన తర్వాత మీరు ఎందుకు అంత ఏడ్చారు, దట్టు బాత్రూమ్కి వెళ్ళి దాని తర్వాత వచ్చి మళ్ళీ సంచాలకు ఈ నిర్ణయం కాకుండా ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అది అని చెప్పి అంత ఏడుపు ఎందుకు అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. సో దానికి ఆవిడ సార్ 2 రోజుల నుంచి ఆడున్నాము, ఈజీగా తీసేస్తున్నారు అది అని చెప్పి. నేను ఒక జస్ట్ జనరల్ కాన్వర్సేషన్లో ఒక ఎక్స్ కంటెస్టెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్తో మాట్లాడా, వాళ్ళు బిగ్ బాస్ చూడట్లేదు అంటే. సో నేను సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా జరిగింది, మీరు ఏం చేస్తారంటే మా సీజన్లో కూడా ఇలా జరిగింది, అప్పుడు ఎవరైతే ఎక్కువ ఫౌల్స్ చేస్తారో అది చేస్తాం అని చెప్పి. అసలు వాళ్ళైతే ఆపమని చెప్పారు, ఎవరిని సుమనన్ అయితే ఆపము, మేము గేమ్ కంటిన్యూ చేయించేసే వాళ్ళం, దాని తర్వాత ఫౌల్స్ లెక్కేసుకునే వాళ్ళం అది అని చెప్పి. కానీ ఇక్కడ సుమనన్ ఆపేశారు, అదో ప్రాబ్లం. దాని తర్వాత ఆవిడ ముందుకెళ్ళింది, బట్ కంప్లీట్ చేసింది కాబట్టి ఈయన ఆల్రెడీ ఇక్కడ ఫౌల్ చేసి ఆవిడ కొంచెం ముందుకెళ్ళి ఫౌల్ చేసింది. అంటే ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేయచ్చు, నేను చెప్పిన అభిప్రాయాన్ని చెప్పారు, ఇచ్చేయాలనుకుంటే తనూజ గారికి ఇచ్చేయచ్చు, లేదంటే ఇద్దరిని డిస్క్వాలిఫై చేయొచ్చు, ఎందుకంటే ఈ సీజన్లో ఆల్రెడీ పవన్ డిస్క్వాలిఫై చేశాడు కాబట్టి. సో నాగార్జున గారు కూడా ఈ క్వశ్చన్ రైజ్ చేస్తారు, చాలామంది ఆడియన్స్ నా కామెంట్స్ కూడా రైజ్ చేశారు, మరి పవన్ ఇద్దరిని డిస్క్వాలిఫై చేసినప్పుడు ఎందుకు ఇంత ఇష్యూ జరగలేదని. అదే క్వశ్చన్ తనూజ గారికి షూట్ చేస్తారు నాగార్జున గారు, మరి ఇంతకుముందు డిస్క్వాలిఫికేషన్ జరిగింది, 2 టీంలని డిస్క్వాలిఫై చేశాడు, మీరు అప్పుడింత ఏడవలేదు అది అని చెప్పి. దానికి అప్పుడు 2 రీజన్లు చెప్తారు. ఒకటి అది బిగ్ బాస్ పెట్టిన రూల్స్ అన్నట్టు ఏదో చెప్తున్నారు, అక్కడ లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2 వీళ్ళు యాడ్ చేసుకున్న రూల్స్ స్టెప్ బై స్టెప్, దట్టు అక్కడ గేము సరిగ్గా ఇదవ్వలేదు. ఇక్కడైతే మాత్రం అక్కడ ఆగిపోయారు, నేను ఫినిష్ చేశాను కాబట్టి ఆ లెక్క ప్రకారం అడిగాను, ఆవిడ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కానీ ఇక్కడ ఆవిడ గెలిచారా ఓడారా అన్నది మ్యాటర్ కాదు, అది అయిపోయిన తర్వాత ఆవిడ విషయాన్ని తీసుకున్న విధానం మీద మ్యాటర్. సో అంత ఎక్కువ వెయిట్ చేశారు, సో అది కరెక్ట్ కాదు, అది మీ గేమ్కి దెబ్బేస్తుంది,
దానివల్ల ఆడియన్స్కి నచ్చటం లేదు, మీ ఫ్యాన్స్ నచ్చటం లేదు, అలాంటి విషయాలు ఏమైనా చెప్పి ఆవిడ మీరు సరి చేసుకుంటే మీ గేమ్ బాగుంటుందని చెప్తే ఆవిడకి చాలా అడ్వాంటేజ్ అయింది. ఎంత చెప్పినా కూడా నేను చెప్తున్నాను చూడండి, తనుజ గారు ఎమోషనల్ పర్సన్, నాకు అర్థమైంది ఇన్ని రోజులు చూసాను కాబట్టి ఆవిడ ఏడుస్తారు అంతే, అది మాత్రం జరిగిద్ది. కాబట్టి ఇంత పెద్దది లేకుండా మిస్టేక్ అర్థం చేసుకుని ఓకే నా మిస్టేక్ ఉంది, ఇంక పక్కన చేసేది అనవసరం, నా మిస్టేక్ ఉంది, నేను అవుట్ అంతే అయిపోయింది అన్న విషయాన్ని నాగార్జున గారు ఎక్కిస్తే ఏదైనా మారచ్చు. లేదంటే ఆవిడ గేమ్కి చాలా దెబ్బ, మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్కి అది ఏంది, కొంతమందికి యాక్టింగ్లో కూడా అనిపించవచ్చు, తప్పులేదు అందులో. నెక్స్ట్ మూడోది, ఎలాగో సంజన గారు ఇన్సిడెంట్ నుంచో పెట్టారు కాబట్టి ఎగ్ దొంగతనం, ఇది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ టాప్ లిస్ట్లో ఉంటుంది అబ్బా. లాస్ట్ వీక్ చెప్పిన తర్వాత కూడా ఇది జరిగింది అంటే ఏదర్ నాగార్జున గారు సరిగ్గా చెప్పలేదని, బిగ్ బాస్ సరిగ్గా పట్టించుకోవట్లేదని, మీరేంది పీకేది అన్నట్టు, అంటే వీళ్ళేం చేయరు అని చెప్పి రెక్లెస్నెస్. నిజంగా అదే కనుకంటే అదే వాళ్ళు నిజంగా మ్యాటర్ సీరియస్గా తీసుకెళ్ళకపోతే ఈ వారం కూడా దాన్ని సరదాగానే అని వదిలేస్తారు. కానీ ఆడియన్స్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా, ఆడియన్స్ మీద వద్దాను కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం దీన్ని చాలా అంటే చాలా సీరియస్గా అడ్రస్ చేయాలి. ఎందుకు అడ్రస్ చేయాలంటే నేను గమనించిన దాని ప్రకారం చెప్తున్నా, లాస్ట్ టైం పోప్ ఇష్యూ కానీ అది కానీ అంతకుముందు జరిగినప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కొంచెం సంజన గారి సైడ్ ఉన్నారు. కానీ ఈసారి ఇది జరిగినప్పుడు కొంచెం తగ్గింది ఆ మెజారిటీ. ఇప్పుడు కనుక స్ట్రాంగ్గా దీన్ని చెప్పకపోతే సంజన గారు మళ్ళీ ఇంకోటి దేని ఇలాంటివి చేస్తే అది ఇంకా ఆవిడకి బ్యాడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇది ఆడియన్స్ కోసమో మన కోసమో కాకపోయినా, నాకు నాలాంటి వాళ్ళ కోసం కాకపోయినా సంజన గారి కోసమైనా చెప్పాలి. మీరు కొత్తగా ట్రై చేయండి, ఏదైనా దొంగతనాలు లాంటి వేస్ట్, ఎంటర్టైన్మెంట్ ట్రై చేయండి, వేరే ట్రై చేయండి. వాళ్ళు ఇరిటేట్ చేద్దాం అనుకున్నా తప్పలేదు, కంటెస్టెంట్ ఇరిటేట్ చేద్దాం అనుకున్నా వేరే విధంగా ఇంకొంచెం వేరేగా ట్రై చేయండి. దొంగతనాలు, పర్సనల్ ఐటమ్స్ టచ్ చేయటాలు, ఫుడ్ టచ్ చేయటాలు ఇవన్నీ కరెక్ట్ కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ ఇంకా కాదు. సో ఆ బోర్డు వేయటం, బోర్డు అయితే ఖచ్చితంగా వేస్తారు, నామినేషన్స్ అయ్యే వరకు ఆ బోర్డు ఉండాలని చెప్తారు, ఒక రోజంతా బోర్డు వేసుకుని తిరగాలని చెప్తారు. దీని తర్వాత కూడా ఏదైనా చేస్తే మాత్రం ఇంకా ఈవెన్ వీకెండ్లో జైలు కూడా పంపించే అవకాశం ఉంది. డిపెండ్స్ ఆన్ కెప్టెన్ రాము పంపిస్తాడా లేదని, పంపిస్తాడు మ్యాక్సిమం, హౌస్ మేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏం చేస్తారు ఏంటన్నది ఇంపార్టెంట్ థింగ్. సీరియస్ మోడ్లో తీసుకెళ్తారా, లైట్ మోడ్లో తీసుకెళ్తారా అన్నది మీకేమనిపిస్తుంది చెప్పండి. ఇంకా అవ్వలేదు కాబట్టి, షూట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీకేమనిపిస్తుంది, నాగార్జున గారు బిగ్ బాస్ ఇష్యూని సీరియస్ మోడ్లో అడ్రస్ చేస్తారా, లైట్ మోడ్లో అడ్రస్ చేస్తారా అని చెప్పి, ఎలా అడ్రస్ చేస్తే సంజన గారికి అడ్వాంటేజ్ అయ్యిద్దో కూడా చెప్పండి. నెక్స్ట్ అదే సంజన గారితో ఆవిడ టీంకి ఎల్లో టీంకి ఏదైతే గేమ్ ఆడారో, ముఖ్యంగా హంగ్రీ హిప్పో టాస్క్ ఏదైతే ఆడారో, సో కొన్ని చోట్ల వాళ్ళు రెడ్ టీం కాల్ పట్టుకున్నా నేను మళ్ళీ కరెక్ట్ చేసుకుంటున్నా విషయం. లాస్ట్ టైం నాకు పట్టుకున్నట్టు కనిపించలేదన్నా, ఎవరో పట్టుకున్నారన్న క్లిప్ ఉంది అని. కానీ మెజారిటీ ప్లేసెస్లో ఆవిడ బ్లూ టీం ఆడడానికి ట్రై చేశారు, లాస్ట్ రౌండ్ కాదు ఫస్ట్ రౌండ్ నుంచి. సో ఆవిడ ఎవరి కోసం ఆడారు, ఎందుకు ఆడారు, లాస్ట్ రౌండ్ మాత్రం సంజన గారు కరెక్ట్ అని మళ్ళీ చెప్తున్నా. ఆవిడ ఓడిపోయే స్థితిలో ఉన్నారు, ఆవిడ ఎవరికి సపోర్ట్ చేయాలంటే అలా సపోర్ట్ చేసుకోవచ్చు, ఆవిడ అడ్వాంటేజెస్ టువర్డ్స్ రెడ్ టీం ఉంది, చేశారు, సింపుల్. సో మిగతా టైంలో కూడా వాళ్ళు ఎవరికి ఆడారు, సో వాళ్ళ దగ్గర క్లిప్స్ ఉంటే వీడియో వేసి సంజన గారి గేమ్ ప్లే రైటా రాంగా ఇది అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం. మ్యాక్సిమం టచ్ చేయాలనుకున్నా, టచ్ చేస్తే మాత్రం అదిరిద్ది. నెక్స్ట్ అదే టాస్క్లో భరణి గారు సంచాలక చేసిన విధానం ఏదైతే స్టార్టింగ్లో అసలు భరణి గారు సంచాలక, దివ్య సంచాలక, పవన్ సంచాలక తెలియపోవటం, ఎక్కువ ఇన్వాల్వ్ అవటం లైవ్లో చాలా ఉంది, లేపేశారు కాబట్టి ఇంక దీన్ని అడగలేండి మ్యాక్సిమం. బట్ ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారో బ్లూ రెడ్ అని చెప్పి వాటి మీద ఏమైనా క్వశ్చన్ చేస్తారు. అదర్వైజ్ భరణి గారికి అసలు క్వశ్చన్ ఉండట్లా, వీకెండ్లో భరణి గారిని అడగడానికి ఏమి ఉండట్లా, అంతసేపు ఉన్నాడు అన్న, మామూలుగా కాదు. ఎప్పుడు చూడండి ఆయన చుట్టూ ఏ కాంట్రవర్సీ అనేది ఉండదు పెద్దగా, మొన్న డబ్బా ఇచ్చేయటం అంతే. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ టు కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ వస్తే అక్కడ రీతు స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఫ్లోరా గారికి అడ్డం రావటమో గుద్దటమో ఏదో ఒకటి అడ్డం రావటం నా ప్రకారం, అది రైటా రాంగా, అది రైట్ అయితే ఫ్లోరా గారికి ఏం చెప్తారు, రాంగ్ అయితే రీతికి ఏం చెప్తారు. నిజంగా ఇది ఆడే విధానం రాంగ్ అమ్మా అని చెప్పి రీతికి చెప్తారా? ఇలాగే ఉంటుందండి బిగ్ బాస్ హౌస్ అంటే, ఎవరు ఎదుటి వాళ్ళు స్ట్రాటజీ చేస్తారు, మీరు దాన్ని తిప్పి కొట్టాల్సింది. కానీ అంతే తప్పితే మీరు ఇక్కడ స్పోర్టివ్ స్పిరిట్ అనేది మనం తనుజ గారికి మాట్లాడితే ఫ్లోరా గారికి కూడా మాట్లాడాలి. సో ఆవిడ ఎందుకు వెళ్ళారు అన్నది రీతి దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంది ఏంటంటే, ఆ తాళ్ళు అటు సైడ్ కొంచెం డౌన్ ఉన్నాయి, తనకి హైట్ ఎక్కువ కాబట్టి అటు వెళ్తే నాకు ఈజీ అయ్యిద్ది అన్న విధంగా అనమాట ఆవిడ చెప్పుకుంది. స్ట్రాటజీ అండి ఆపాలనుకున్నా కూడా ఆపచ్చు. సో నాగార్జున గారు ఏం చెప్తారు దీని మీద ఒక ఇంట్రెస్టింగ్గా అన్నది మనకి కొంచెం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్ ఆడియన్స్ చెప్పెళ్ళింది, దాన్ని ఇంకా పాటిస్తున్నారో పాటించట్లేదు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు అందులోనే ఉంటున్నారు, అందులోనే డిస్కషన్లు జరుగుతున్నాయి, అందులోనే గొడవలు జరుగుతున్నాయి, అన్నీ అందులో జరుగుతున్నాయి. అంటే ఆ బ్లైండ్స్ కూడా క్లోజ్ చేసి ఉంటున్నాయండి, అది వేరే విషయం. బట్ పాటిస్తున్నారు లేదా? ఇందులో ఒక ఫుడ్ కూడా షేరింగ్ జరిగింది అగైన్ సంజన గారి నుంచి శ్రీజాకి, దాన్ని రేస్ చేస్తారా? అది రేస్ చేస్తే ఇంకో చిన్న చిన్నవి కూడా జరిగినాయి. ఎవరంటే భరణి గారు కొంత ఇచ్చారు, ఎల్లుల్లి కారం అయ్యని చెప్పి ఇచ్చారు. సో ఆవిడ ఆ పాయింట్లో కూడా పెడతారు. సో దీన్ని టచ్ చేయరని అనుకుంటున్నా హ్యూమనిటీ యాంగిల్లో కూడా. దీని తర్వాత డిమోన్ పవన్ సంచాలక్గా డిమోన్ పవన్ త్రూఅవుట్ ద వీక్ కనిపించాడు. కొన్ని చోట్ల బ్లూ టీమ్కి ఫేవర్ చేయడానికి కనిపించాడు, ఫేవర్ చేస్తున్నట్టు కనిపించాడు.
రెడ్ టీంకి ఏమో ఆ లూడో టాస్క్ లాంటి దాంట్లో అసలు అవకాశం ఇలా అంటే రాలా, అది పడలా. ఒకసారి పడింది కానీ బ్యాక్ టు బ్యాక్ ఎల్లుని పిలిచాడు. అక్కడ రెడ్ టీం పిలిచుంటే వేరేగా ఉండేది. సో ఇక్కడ డిమాండ్ పవర్ని క్వశ్చన్ చేస్తారు. మాకెందుకో సేమ్ రీతు లాస్ట్ టైం ఏం చేసిందో మాకు కూడా అది అనిపిస్తుంది. నువ్వు కావాలని రీతుకి ఫేవర్గా చేస్తున్నావు సంచాలకుగా ఉన్నప్పుడు కూడా అన్న క్వశ్చన్ రైజ్ చేస్తారు అని అనుకుంటున్నాను డిమాండ్ పవర్ని క్వశ్చన్ చేయడానికి. లేదు ఇది చిన్న విషయం అనుకుంటే, ఎందుకంటే కెప్టెన్సీ టాస్క్ అనేది తర్వాత జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో చాలా పెద్ద విషయం. సో దాన్ని అడ్రస్ చేస్తే ఇలాంటి చిన్న చిన్న విషయాలు తీసేయచ్చు ఒకవేళ చిన్నది అనుకుంటే. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్. ఇందులో ఎన్ని పాయింట్లు కావాలంటే అన్ని పాయింట్లు ఉన్నాయి రాజా. ఎవరు ఏం చెప్పాలని నాకు చెప్పచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర లాజిక్ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక కంక్లూజివ్ స్టేట్మెంట్ ఉండదు. ఎవరి లాజిక్ వాళ్ళది, ఎవరిని తప్పుపట్టలేని స్థితిలో ఉంటుంది. ఏంటంటే నాగార్జున గారు ముందు చూడాలి. ఫస్ట్ చూసి అన్ని పాసిబిలిటీస్, అన్ని పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఆలోచిస్తే చాలా క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ పవన్ నుంచి. బట్ పవన్తో డిస్కషన్స్ ఆల్రెడీ హౌస్లో జరిగిపోయినాయి. మనకి ఏవైతే క్వశ్చన్లు ఉన్నాయో అవి ఆల్రెడీ దివ్య, శ్రీజ వీళ్ళందరూ అడిగేశారు. ఆయన దగ్గర ఆన్సర్స్ కూడా రెడీ ఉన్నాయి. సో దివ్య అడిగిద్ది. ఇక్కడ కొన్ని కామెంట్స్ కూడా చేశాను. పవన్కి అన్ని రౌండ్స్ తానే వెళ్తాడని తెలుసు కదా, అదే ముందైతే తెలియదు, బిగ్ బాస్ ఏం చెప్పాలి ఒక రౌండ్ అని. అలాంటప్పుడు ఫస్ట్ కళ్యాణ్ది ఎందుకు తీయాలి, వేరే వాళ్ళు తీసి తర్వాత సెకండ్ రౌండ్లోను థర్డ్ రౌండ్లో కళ్యాణ్ది తీయచ్చు కదా, అలా ఎందుకు ఆలోచించలేదు, పవన్ కావాలని చేశాడని. సో దీనికి పవన్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇమీడియట్గా చెప్పాడు, నేను శ్రీజాతో ముందే అన్నాను. ఏమన్నానంటే ఆ గంట టచ్ చేయాలంటే అది నువ్వేనా ఉండాలి, నేనంటే మనిద్దరం చెప్తే ఇంకెవరు టచ్ చేయలేరు అని. సో అది ఫస్ట్. ఇప్పుడు నేను సెకండ్ టైం పరిగెత్తినప్పుడు అది నాకే దొరికిద్దని నమ్మకం ఏంటి, శ్రీజ కూడా దొరకచ్చు కదా. సో అందుకోసం అని చెప్పి నేను ముందే కళ్యాణ్ తీస్తానంటాడు అది. సో ఈ ఆన్సర్ ఇచ్చాడు ఆయన. మరి అక్కడ నాగార్జున గారి ముందు ఎంత పర్ఫెక్ట్గా పెడతాడన్నది ఇంకోటి, అన్నది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పవన్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కళ్యాణ్కి, అందుకని కళ్యాణ్ డ్యాన్స్ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ని బిట్రేల్ చేశాడు అని చెప్పి. ఎస్, కళ్యాణ్కి పవన్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దాన్ని నడపలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే రెండు విషయాలు. ఒకటి, ఎయిదర్ పవన్ అయినా కళ్యాణ్కి చెప్పు ఉండాలి, ఫస్ట్ నేను ఇది చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు ఉంటే రీతు అవ్వదు, నా ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ రీతు. ఒకవేళ కనుక శ్రీజ వచ్చి ఫస్ట్ రీతుని తీసేస్తే నేను నీ కోసం ఆడతాను, ఎందుకంటే నా సెకండ్ ప్రయారిటీ నువ్వు అని చెప్పి క్లియర్గా స్టేట్మెంట్ పాస్ చేయాల్సింది. చేయలేదు. తన గేమ్ ప్లాన్ అనుకోండి, టైం లేదనుకోండి, ఏదైనా, కానీ ఇది ఒక మిస్టేక్. సిమిలర్గా కళ్యాణ్ సైడ్ నుంచి కూడా శ్రీజాతో ఎంతైతే డిస్కస్ చేశాడో ఆ డిస్కషన్లో 1% పవన్తో చేస్తుంటే, మావా నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావా లేదా, నాకున్నది మీ ఇద్దరు, తను చేస్తానంది, నువ్వు నాకు చేస్తున్నావా లేదా, లేదు మావ నేను శ్రీజాకి లేదు మావ నేను రీతుకి చేస్తున్నా, సరే రీతుకి చేస్తున్నావు, ఫస్ట్ వెళ్ళావు అనుకో నువ్వు ఎవరిని తీసేస్తావు, నన్ను తీకు అని చెప్పి పెట్టడం. ఏదో ఒక డిస్కషన్ కళ్యాణ్ చేయాల్సింది. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇగో క్లాషెస్ వచ్చినాయేమో అనిపించింది. ఎందుకంటే ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవాలి, ఏదో తిను చెప్పలా తను చెప్పలా. ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు సెకండ్ ప్రయారిటీ కళ్యాణ్ అని చెప్పి ఎలా అంటాడు, ఆల్రెడీ కళ్యాణ్ తీసేద్దాం డిసైడ్ అయిన తర్వాత సెకండ్ ప్రయారిటీ కళ్యాణ్ అని ఎందుకు అన్నాడు, అది ఎవరికి తెలుసు, ఇలాంటి పాయింట్ కూడా వచ్చింది. ఇక్కడ ఏమైందంటే ఇది మనకేం చూపించలేదు డైరెక్ట్గా, ఇది నా ఎగ్జంప్షన్ కూడా కాదు, మళ్ళీ చెప్తున్నా, వీళ్ళకి డిస్కషన్స్లో లైవ్లో మాట్లాడుకున్నవి. దీనికి ఏం చెప్తారంటే నేను రీతుకు చెప్పా, నేను శ్రీజాకి చెప్పా, నువ్వు కావాలంటే రీతుని తీసేయి ఫస్ట్ వెళ్ళినప్పుడు, నువ్వు రీతిని తీస్తే నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా, ఒకవేళ నేను కళ్యాణ్ చేస్తే నువ్వు రీతికి సపోర్ట్ చేయి అన్నట్టు డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే చెప్పాడంట. అది శ్రీజ కూడా చెప్పలేదని మాత్రం చెప్పలేదు. సో ఆ క్లారిటీ అన్నది వీళ్ళిద్దరి మధ్యలో మెయింటైన్ అయింది. సో వాళ్ళిద్దరి మధ్యలో అంటే తనకి పవన్కి మధ్యలో అది రాలా. సో అందువల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో బీట్లు వచ్చినాయి. ఎయిదర్ వే ఎనీవే వీళ్ళిద్దరిది మిస్టేక్ ఏంటంటే ఒకరినొకరు అట్లీస్ట్ అడగాల్సింది, చెప్పుకోవాల్సింది. సో ఇది పవన్ సైడ్ నుంచి. నెక్స్ట్ శ్రీజ సైడ్ నుంచి. శ్రీజాని రీతుని లేపుతారు. ఇక్కడ నాగార్జున గారు బాగా ఫిక్స్ అవుతారు ఈ ఇష్యూలో. ఎందుకంటే శ్రీజాని గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయగలదు, రీతును గట్టిగా ఆర్గ్యుమెంట్ చేయగలదు. ఇద్దరికి ఫుల్ ఆన్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి. నాగార్జున గారు సరిగ్గా చూడకపోతే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారు. సో శ్రీజ లోపల చెప్పింది ఏంటంటే ఇమాన్యుయల్, రాము, నెక్స్ట్ రీతు, నెక్స్ట్ కళ్యాణ్ నా ప్రయారిటీ అని. అది రీతు నమ్మింది, వచ్చింది, బయట తన ప్లాన్ చేసుకుంది, మామూలుగా ఉంది. ఎప్పుడైతే శ్రీజ మళ్ళీ రీతుకి చెప్పిందో నేను సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతాను అందో అప్పుడు రీతుకి డౌట్ వచ్చింది, నన్ను ఏమైనా తీసేసిద్దేమో అని చెప్పి. సో అప్పుడు వెళ్ళి పవన్ చెప్పింది నువ్వు ఫస్ట్ కళ్యాణ్ తీసేయని. సో అక్కడ కళ్యాణ్ నాకు తెలుసు అని చెప్పాడు. సో తన డెసిషన్ మార్చుకున్నాడు, తనకు అర్థమైంది ఏదో ఒకటి. సో ఎందుకు ఇలా చేశారు ఇక్కడ, రీతు సరిగ్గా అర్థం చేసుకోలేదా శ్రీజ పాయింట్, లేదా శ్రీజ సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదా, ఇందులో ఇద్దరిది మిస్టేక్ అనుకుంటే. సో శ్రీజ అక్కడ రాము ఉన్నానని చెప్పలేదా, లేదంటే పక్క తీసుకెళ్ళి చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. బట్ ఏదో శ్రీజ అయినా సరే నా ప్రయారిటీ అలాగే ఉంది, నువ్వు ఉన్నావు, కాకపోతే ఏంటంటే నేను ఫస్ట్ ఇందాక అన్న వాళ్ళు దీను వేరే వాళ్ళని తీస్తాను, ఎందుకంటే కళ్యాణ్ నాకు చెప్పాడు కాబట్టి ఫస్ట్ ఇమాన్యుయల్ కాదు రాముంది అని. ఈ ప్లాన్ క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను అది కూడా మీకు క్లియర్ చేస్తాను చూడండి. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే అక్కడ కళ్యాణ్ ఏం చెప్తారంటే మనం ఫస్ట్ రాముని తీసేయాలి, ఎందుకంటే ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేస్తా అన్నాడు. ఎవరికి అగైనెస్ట్గా, రీతుకి అగైనెస్ట్గా. సో దట్ నేను ఇమాన్యుయల్ లాస్ట్కి ఉంటే అప్పుడు నాకు ఛాన్సెస్ ఉంటాయి.
రాముకి ఎక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి ఆ సపోర్ట్ పోతుంది. అప్పుడు నాకు ఇమ్మాన్యుయల్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చినప్పుడు రీతుని ఎవరైనా తీసేస్తారు. సో ఒకవేళ రీతుని తీసేవాళ్ళు కాదు, రీతికి సపోర్ట్ చేసే వాళ్ళు వస్తే నేను ఇమ్మాన్యుయల్ కలిపి బాక్స్ పెట్టుకుంటాం అన్న రీతిలో ఒక డిస్కషన్ జరిగింది వాళ్ళ మధ్యలో. ఇది అగైన్ బయట అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిందే, వాళ్ళిద్దరు జరిగింది మనకేం చూపిలా. సో శ్రీజ ఏం ప్లాన్ చేసుకుందంటే ఫస్ట్ తిని గనక వెళ్ళి రాముని తీసేస్తే సెకండ్ శ్రీజ వెళ్ళి రీతుని తీసేద్దాం అనుకుంది. ఇది పవన్ కూడా పసిగట్టాడు. సో ఒకవేళ తన సెకండ్ వెళ్ళకపోయినా ఫస్ట్ వెళ్ళినా సరే రీతుని తీసేస్తుందనే ముందెళ్ళి కళ్యాణ్ తీస్తాడు. సో దట్ ఇంక శ్రీజకి ఆప్షన్ లేకుండా తను రీతుని సపోర్ట్ చేయాలి అని చెప్పి. సో ఇక్కడ ఎవరి గేమ్ ఆడారబ్బా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఏంటంటే ఎలా అయిపోయిందంటే కొన్నిసార్లు బిగ్ బాస్ అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఎవరైతే కంటెస్టెంట్స్కి బయట కొద్దిగా నెగిటివ్ ఉంటుందో వాళ్ళ హౌస్లో ఏం చేస్తున్నా వాళ్ళకి అది కంటిన్యూ అయిపోద్ది, ఇంకేం చేయలేము. వేరే ఎవరికైతే కొద్దిగా పాజిటివిటీ ఉంటుందో ఆ పాజిటివిటీని కంటిన్యూ చేస్తారు. ఉదయం నుంచి కళ్యాణ్కి పాజిటివ్ ప్రోమోలు పడ్డాయి. నాకు ఈ వీడియోకి కూడా నెగిటివిటీ వస్తుందని తెలుసు నాకు, బట్ నాకు అనిపించింది ఆనెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే నేను ప్రోమోస్ చూసి కళ్యాణ్కి పాజిటివ్గానే వీడియోలు చేశాను. బట్ చూసినప్పుడు నాకు అక్కడ అంత మోసం జరిగిపోయి అంత ఏం జరగలేదు. జస్ట్ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది క్లియర్గా. కళ్యాణ్ ఏమి తప్పు చేయకూడలేదు, కళ్యాణ్ డైరెక్ట్గా డెమో అడగలేదు కదా ఆ లెక్కను చూసుకుంటే. కాకపోతే ఏంటంటే కళ్యాణ్కి పాజిటివిటీ ఉంది, శ్రీజకి పాజిటివిటీ ఉంది, రీతుది పవన్ది ఒక సైడ్ ట్రాక్ ఏదైతే జరుగుతుందో అది నాకే ఇష్టం లేదు. ఆ యాంగిల్ ఏదో జరుగుతుందో దానివల్ల వాళ్ళకి నెగిటివిటీ ఉంది. అది కాకుండా పర్సనల్గా కూడా నెగిటివిటీ ఉంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళని బ్లేమ్ చేయటం, వీళ్ళ సైడ్ ఉన్న పాయింట్స్ రేస్ చేసి నెగిటివ్ పాయింట్స్ రేస్ చేసి వీళ్ళని బ్లేమ్ చేయడం ఇట్స్ ఈజీ. అది వెళ్ళిపోద్ది కూడా ఆడియన్స్లోకి. వీళ్ళ సైడ్ది కష్టమవుతుంది. సో వీళ్ళకి పాజిటివిటీ నెగిటివ్ ఇస్తే అయిపోతుంది సింపుల్. బట్ ఏంటంటే రెండు వైపులా గేమ్ ఉంది, రెండు వైపులా పాయింట్స్ ఉన్నాయి. అది మెయిన్. అది మాట్లాడితే అది న్యూట్రల్ స్టాండ్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను రైట్ అన్న కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. బట్ ఏం చేస్తాం, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలు వాళ్ళవి. సో నేను ఎవరిని తప్పుపట్టలేను. సో అందరి పాయింట్స్కి మనం అగ్రీ చేయాల్సిందే. సంభవ్ అనిపిస్తూ ఉంటుంది రీతు కావాలని చేసింది, అందుకోసమే కళ్యాణ్ అంటే అంటే నాకు కొన్ని కామెంట్స్ కానీ కొన్ని మెసేజెస్ కానీ మళ్ళీ చెప్తున్నాను అనమాట. రీతు కావాలని చేసింది, అందుకోసమే కళ్యాణ్ అంటే అంతసేపు పడి బతిమలాడుకుంది సారీలు చెప్పుకుంటా అని. ఇదే రీతి ఇంతకుముందు ఆ రంగుపడిద్ది టాస్క్లో అప్పుడు మనం కూడా తప్పు పెట్టాం, మహానటి అని చెప్పి నేను పెట్టాను అవన్నీ. సో అప్పుడు అసలు వెళ్ళి మాట్లాడలేదు ఇమాన్యుయల్తో. అప్పుడు ఏం చెప్పాను నేను చెప్పిన పాయింట్ ఏంటంటే తప్పు చేసింది కాబట్టి ఇమాన్యుయల్ మోహన్ చూడలేకపోతుంది, వెళ్ళి ఇమాన్యుయల్ దగ్గర కూర్చోలేకపోతుంది. సో మనకు ఒక మనిషి నచ్చకపోతే వెళ్ళినా తప్పే వెళ్ళకపోయినా తప్పే అన్నట్టు ఉంటుంది అదనమాట. సో ఈ పప్పులు ఈ తప్పులు ఈ ఒప్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అడ్రస్ చేయాలి. ఇంకేమైనా ఉన్నాయా? ఇమాన్యుయల్కి జరిగిన అన్యాయం ఇది ఒక పాయింట్ ఉంది. శ్రీజ ఏదైతే చేసిందో ఫస్ట్ ఇమ్మును తీను అని చెప్పి కింద మాట ఇచ్చింది. అది లైవ్లోనే ఉంది, ఎపిసోడ్లో లేదు. అది మొత్తం మాట ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇమాన్యుయల్ చెప్పింది, డ్యాన్స్ చేసే ముందు ఇమాన్యుయల్ నీ గేమ్ నువ్వు వాడుకొని తీసేస్తానని. దీనివల్ల సంజన గారు లైవ్లో రేస్ చేసిన పాయింట్ ఏంటంటే నీ వల్ల ఇప్పుడు మేము నష్టపోయాం కదా అన్నట్టు. ఎందుకంటే నువ్వు ఇమ్యూన్ తీరన్నావు అని చెప్పి నేను ఫ్లోరా లైట్ తీసుకున్నావు అంటారు. సరిగ్గా పరిగెత్తలేదు, చేయలేదు మేము, అందుకోసం నేను చెప్పి తీసుకున్నాము, మామూలుగా లైట్ తీసుకున్నాం అని చెప్తారు. కానీ ఆవిడ గేమ్ ఆడాలి. అదే చెప్తున్నావు, ఎవరి మీద డిపెండెన్స్ ఉండకూడదు. అంటే లేదండి నా స్ట్రాటజీ అంతా శ్రీజ అయితే చెప్పేసింది అయిపోయింది. ఇక్కడ కూడా కొన్ని క్వశ్చన్లు వచ్చినాయి. ఏంటి అంటే మరి అలాంటప్పుడు ఆవిడకి ఇమాన్యుయల్ ఫస్ట్ ప్రయారిటీ కానప్పుడు రీతు సెకండ్ ప్రయారిటీ అని చెప్పింది, మరి అప్పుడు ఎందుకు పరిగెత్తలేదు, అప్పుడు ఎందుకు చేయలేదు అంటే అప్పుడు పరిగెత్తింది ఆవిడ, కానీ ఆవిడ పట్టుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఇమాన్యుయల్ ఉన్నంత ప్రయారిటీ ఆవిడకి ఎవరు ఉండరు రాజా. ఇమాన్యుయలే ప్రయారిటీ, ఫస్ట్ సెకండ్ లాస్ట్ థర్డ్ ఫోర్త్ అన్నీ ఆయనే. రీతుకి వీళ్ళందరికీ తన చేతిలోకి ఏదైనా వస్తే పనిచేస్తారేమో కానీ పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని వచ్చి కష్టపడి ఇచ్చేంత సినిమా ఉండదు. ఇమాన్యుయల్కే పట్టుకోలేని ఆవిడ రీతుకి పట్టుకునిద్దా, అది సంగతి. సో ఇలా చాలా ఆ పప్పు విషయంలో కానీ కెప్టెన్సీ విషయంలో కానీ ముందు రెండిట్లో చాలా అంటే చాలా పాయింట్స్ ఎటు కావాలంటే అటు తీసి తిప్పచ్చు. ఇంపార్టెంట్ వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు ఎవరిని సపోర్ట్ చేయరు అని చెప్పి ఈ రెండింటితో పాటు ఆ మెయిన్ ఆ గుడ్లు దొంగతనం అవుతుంది, దొంగతనం మ్యాటర్. ఈ మూడింటిని కనుక బాగా అడ్రస్ చేయగలిగితే ఎపిసోడ్ గట్టిగా హిట్ అవుతుంది. ఈ మూడింటిని సరిగ్గా అడ్రస్ చేయలేకపోతే ఎపిసోడ్ ఫట్ అవుతుంది. అంతే. ఫైర్ ఉండాలి ఎపిసోడ్లో, ఖచ్చితంగా ఫైర్ ఉండాలి. ప్రతి కంటెస్టెంట్ మీద నాగార్జున గారు ఫైర్ అవ్వాల్సిన సమయం ఉంది. ప్రతి ఒక్కరి మీద ఫైర్ అవ్వచ్చు. సో ఎవరి మీద కరెక్ట్గా ఫైర్ అవుతారు, ఎవరి మీద కరెక్ట్ పాయింట్స్ ఉన్న ఫైర్ అవ్వకుండా ఉంటారు, సో ఎవరి మీద అసలు పాయింట్స్ లేకపోయినా ఫైర్ అయ్యారు అన్న దాని మీద వాళ్ళ భవిష్యత్తు రాబోయే రోజుల్లో డిసైడ్ ఉంటుంది. వాళ్ళ గేమ్కి మంచి ఫీడ్బ్యాక్లు వెళ్ళాలి. ముఖ్యంగా సంజన గారికి తనుజ గారికి వాళ్ళ గేమ్ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది, మేజర్ కంటెస్టెంట్స్ వాళ్ళిద్దరు. సో వాళ్ళిద్దరికి మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. లాస్ట్ టైం కామనర్స్కి చాలా ఫీడ్బ్యాక్స్ ఇచ్చేశారు. సో వీళ్ళిద్దరికి ఇవ్వాల్సిన టైము హై టైము. అలాగే బర్నీ గారికి కూడా గేమ్లో ఎక్కడో సైడ్ ట్రాక్ అవుతున్నారా లేదా అన్నది ఆయన థాట్ ప్రాసెస్ని తెలుసుకొని ఆయన కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. సో ప్రస్తుతానికి అయితే ఇయ్యే పాయింట్స్. సారీ 15 నిమిషాలు అన్నా 20 నిమిషాలు అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలిమినేషన్ వీడియో ఉంటుంది. దాని తర్వాత సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున ఎగ్జాక్ట్గా ఏం చేశారు అని చెప్పి దాని వీడియో కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.